సంక్రాంతి పండుగ సమీపిస్తున్న సమయంలో కోడి పందాల నిర్వాహకుల హడావిడి పెరిగిపోయింది. అనుమతుల కోసం ప్రజా ప్రతినిధుల ద్వారా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. పందాల బరుల కోసం స్థలాలను వెతుకుతున్నారు. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టే వారి కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే పందాలు కాసే వారికి ఆహ్వానాలు పంపే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. సంక్రాంతి పండుగకు సమయం దగ్గర పడుతున్న దశలో కోడి పందాల అనుమతుల కోసం సాగుతున్న ప్రయత్నాలపై ఇన్సైడ్ స్టోరీ. సంబరాల సంక్రాంతి వస్తోంది. కోడి పందాలు లేకపోతే ఈ పండుగకు మజా రాదని చాలా మంది భావిస్తారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే కోడి పందాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. 3 రోజులు జరిగే ఈ పందాలు వందల కోట్ల రూపాయలలోనే సాగుతాయి. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి సైతం పందెం రాయుళ్లు తరలి వస్తారు. అంత ప్రాముఖ్యత ఉన్న కోడి పందాలకు ముందు నుంచే ఏర్పాట్లు చేయాలి. లేకపోతే సంక్రాంతి నాటికి పూర్తి కావు. ఆ ఏర్పాట్లు చేయాలంటే అధికారుల నుంచి ముందస్తు అనుమతి కావాలి. పందాలకు ఏర్పాట్లు చేసుకోవడానికి పోలీస్ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. పందాలు ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. భోగి రోజున చాలా ఈజీగానే పర్మిషన్ ఇచ్చేస్తుంది. దీనికి పెద్దగా ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందస్తు అనుమతి కాస్ట్లీ వ్యవహారం. అంటే పోలీస్ స్టేషన్ల వారీగా అనుమతి కోసం రేట్లు మాట్లాడుకోవాలి. పందాలు జరిగే ఏరియా, వీటి స్థాయిని బట్టి రేట్లు ఉంటాయి. ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ అనుమతుల కోసం భారీ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎమ్మెల్యేల ద్వారా పోలీస్ బాస్ల నుంచి అనుమతి తీసుకునేందుకు కొందరు నిర్వాహకులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం శాసనసభ్యులు కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పందాలు జరుగుతాయని వినికిడి. ప్రధానంగా పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, నిడదవోలు, తణుకు, దెందులూరు, ఏలూరు, చింతలపూడి, పోలవరం, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో నిర్వహిస్తారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ పందాలు సాగుతాయి. అనుమతుల కోసం నిర్వాహకులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. కానీ కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నారు. వారిలో మంత్రి నిమ్మల రామానాయుడు ఒకరు. కోడి పందాలకు అనుమతి ఇప్పించాలని తన దగ్గరకు ఎవరూ రావద్దని ఖరాఖండీగా చెప్పేశారని వినిపిస్తోంది. మరో 2-3 ఎమ్మెల్యేలు ఇలానే ఉన్నా మిగిలిన వారు మాత్రం తమ అనుచరులు, సహచరులకు పర్మిషన్ ఇప్పించడానికి పోలీస్ బాస్లపై ఒత్తిడి తెస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏలూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు పర్మిషన్ల కోసం జిల్లా పోలీస్ అధికారులను సంప్రదిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నిబంధనలు పక్కాగా పాటించే ఆఫీసర్ ప్రస్తుతం మౌనంగా ఉన్నట్లు పోలీస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీపై తీవ్ర ఒత్తిడి ఉంది. జిల్లా పోలీస్ బాస్ సైలెంట్ గా ఉన్నా ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగే డీఎస్పీ ద్వారా చక్రం తిప్పే పనిలో ఉన్నారు. నిడదవోలు, కొవ్వూరులో జరిగే పందాల కోసం తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ పైన ఒత్తిడి ఉంది. ప్రస్తుతానికి పోలీస్ బాస్ల నుంచి ఎటువంటి అనుమతులు లేనప్పటికీ ఈ నెలాఖరు నాటికి మౌఖిక అనుమతులు వస్తాయన్న ధీమాతో నిర్వాహకులు ఉన్నారు. ఇక్కడ జిల్లా పోలీస్ ఎస్పీలు అనుమతి ఇవ్వకపోయినా కోడి పందాల నిర్వహణ విషయంలో కొంత లిబరల్ గా ఉండాలని రాష్ట్ర పోలీస్ బాస్ల మౌఖిక ఆదేశాలు జారీ చేసే అవకాశాలు లేకపోలేదని వినిపిస్తోంది. ఈ నెలాఖరుకు ఏర్పాట్ల కోసం అనుమతి రావచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాల అనుమతి కోసం సాగుతున్న రాజకీయ పైరవీల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.